గత ప్రభుత్వం నిర్వాకం, ఉద్యోగాలు కోల్పోయిన 44 మంది. వైకాపా ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా వ్యవస్థలో సృష్టించిన విధ్వంసం వల్ల 44 మంది రోడ్డున పడ్డారు. ఏడాదిగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా వ్యవస్థ లేకుండా చేయాలని చెప్పేసి ఆస్తులతో సహా ఇస్తే ప్రభుత్వమే వాటిని నిర్వహిస్తుందని, లేదంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్లో పని చేస్తున్న సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించి ప్రైవేటుగా నిర్వహించుకోవాలని చెప్పేసి మొదట ఆదేశాలు ఇచ్చింది. ఆ సమయంలో కొన్ని ఎయిడెడ్ యాజమాన్యాలు ఆస్తులతో సహా 7 పాఠశాలను ప్రభుత్వానికి అప్పగించాయి. నెల్లూరు, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ బడులు ప్రభుత్వంలో విలీనమయ్యాయి. ఈ పాఠశాలలో పనిచేస్తున్న పార్ట్ టైము అన్ఎయిడెడ్ సిబ్బందిని పొరుగు సేవల కింద తీసుకుంటామని ప్రభుత్వం చెప్పి అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ఆస్తులతో సహా ఆ పాఠశాలను తీసుకొని అందులోని పనిచేస్తున్న 44 మందిని సిబ్బందిని వదిలివేసింది. తమకు పొరుగు సేవల కింద ఉద్యోగులు కల్పించాలని సిబ్బంది ఇచ్చిన ప్రతిపాదనలు కొన్ని నెలలుగా ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సరిచేసి న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని అన్ఎయిడెడ్ సిబ్బంది కోరుతూ ఉన్నారన్నమాట. సో ఈ విధంగా 44 మంది ఉద్యోగాలు అయితే కోల్పోయే పరిస్థితి అయితే వచ్చింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.